ఇప్పుడు డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ 7, 11, 13, 12, 24 వీటి యొక్క డివిజిబిలిటీ రూల్స్ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 7కి 11కి 13కి వీటికి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకోండి. 0, 5, 3, 2 ఈ నెంబర్ ఉంది. ఈ నెంబర్ 7 టేబుల్లో డివైడ్ అవుతుందా కాదా అనేది మనం చూడాలంటే ఏం చేయాలంటే చూడండి ఏం చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4 4 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని 3 డిజిట్స్గా పేర్ చేసుకోండి. ఇక్కడ 3 1 2 3 ఇక్కడ ఒకటే ఉంది కదా, దీనికి 0 యాడ్ చేసుకొని దీంట్లోకి తీసేయండి. అంటే 532 - 3 zeros ఉన్నాయి. ఇప్పుడు 532 ఉంది. ఈ 532ను 7తో డివైడ్ చేయండి. 7 ఏళ్ళ 49, 4 మిగులుతుంది. 7 ఆరుల 42 అంటే 0 వచ్చింది. ఇది 7కి డివైడ్ చేస్తుంది 7 దీన్ని. ఓకేనా. నెక్స్ట్ 13తో చూడండి. 13 532 ఓకేనా. 13 13 ఎక్కం 13 4 13 ముళ్ళ 39 13 4 52 4లో పోయింది. 1 మిగిలింది 12 అవుతుంది. సో అంటే 12 శేషం మిగిలింది కాబట్టి ఇది 13లో పోదు. ఇంకొకటి ఏముంది 532, ఇంకొకటి ఏముంది 11 ఉంది. ఓకేనా. 11 అంటే చూడండి 11 అంటే తెలుసు కదా. 11 4 44 44 అంటే 9 మిగిలింది 92 ఇది కూడా పోదు. ఓకేనా. ఓకే రైట్. ఇట్లా అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఎడమ పక్క నుంచి 3 భాగాలుగా అంటే ఇదొక పార్ట్ అనమాట ఇట్లా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 3 నెంబర్లు ఉంది కాబట్టి అట్లా వచ్చింది. ఇప్పుడు 4 నెంబర్లు ఉంది చూసుకుందాం. సపోజ్ ఎంత 5 4 9 7 2 ఉంది. ఇప్పుడు ఇది 7 తోటి 11 తోటి తర్వాత 13 తోటి వీటితో డివైడ్ అవుతుందా కాదా అనేది చూడాలి. ఫస్ట్ 7 తోటి చూడాలంటే మనం ఏం చేయాలి, 3 తోటి దేనితో చేయాలన్నా కూడా ఈ ఇచ్చిన నెంబర్ను 3 అంకెలు గల ఒక సంఖ్యగా అంటే భాగాలు చేసుకోండి. 1 2 3 ఇక్కడికి ఒకటి, ఇది ఒక అంకె అనుకోండి, ఇది ఒక అంకె అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 0 పెట్టుకొని ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లోకి వెళ్ళి 9722లోకి వెళ్ళి ఈ 5 4 తీసేయండి. తీసేసినామా, తీసేస్తే ఏమొస్తుంది చూడండి. ఇక్కడ 12 ఇక్కడ 1 తీసుకుంటే 12 అవుతుంది. ఇక్కడ 8 వస్తుంది. ఇక్కడ 6 అంటే 1 918 అని వచ్చింది. తీసేస్తే 918 వచ్చింది కదా. ఈ 918ని ఫస్ట్ 7తో డివైడ్ చేయండి. ఇప్పుడు 7 ఇది 13 సార్లు పోతుంది. 13 ఏళ్ళ 91 8 మిగిలింది కాబట్టి 7 ఎక్కం 7 అంటే 131లో పోగా ఇంకా శేషం ఎంత మిగులుతుంది 1 మిగులుతుంది. అంటే ఇది 7 టేబుల్లో పోదు. ఓకేనా. నెక్స్ట్ ఇదే 918 ఏం చేయాలి మళ్ళీ 11తో తెలుసు కదా. ఓకే 11తో నీకు సపరేట్గా ఒకటి చెప్తా. ఫస్ట్ దీన్ని చూడండి. 11 ఎందులో 88 అంటే ఇక్కడ 3 మిగులుతుంది 38 అవుతుంది. 11 ముళ్ళ 33 అంటే 5 శేషం వస్తుంది. కాబట్టి ఇది 11 టేబుల్లో కూడా పోదు. సేమ్ ఇక్కడ 918 13 అంటే 13 ఏళ్ళ 91 శేషం ఎంత వచ్చింది 8 వచ్చింది. 8 వచ్చింది కాబట్టి ఈ ఇచ్చిన సంఖ్య అనేది 13లో కూడా పోదు. ఓకేనా. ఇట్లా ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు దాన్ని ఇట్లా 3 భాగాలుగా డివైడ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ సంఖ్య చూడండి. ఇది 7 ఎక్కంలో పోదా అంటే 7 తోటి డివైడ్ అవుతుందా కాదా, 11 తోటి డివైడ్ అవుతుందా కాదా, లేదా 13 తోటి డివైడ్ అవుతుందా కాదా చెక్ చేద్దాం. ఓకేనా. ఈ 3 తోటి ఈ సంఖ్య డివైడ్ అవుతుందా కాదా చూద్దాం. నేను ఏం చెప్పినా లెఫ్ట్ నుంచి 3 సంఖ్యలుగా డివైడ్ చేయండి. ఇప్పుడు 1 2 3 1 2 3 సరిపోయినాయి. ఇది కూడా 3 డిజిట్సే ఉంది, ఇది కూడా 3 డిజిట్సే ఉంది కాబట్టి 0 మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తీసేయండి. 897 - 567 తీసేస్తే ఇక్కడ ఏమొచ్చింది 0 వచ్చింది. 9లోకి వెళ్ళి 6 తీసేస్తే 3 వస్తుంది. 8లోకి వెళ్ళి 5 తీసేస్తే 330 అనేది వచ్చింది. ఇప్పుడు ఈ 330 ఇంత పెద్ద నెంబర్ను మనం 330 అనే చిన్న నెంబర్గా మార్చుకున్న తర్వాత ఇప్పుడు 330ని 7తో చెక్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు 7 4 28 7 5 35 7 4 28 అంటే ఇక్కడ 5 మిగిలింది. ఈ 0కి 0 పెట్టుకున్నాం. 7 ఏళ్ళ 49 అంటే 1 శేషం వచ్చింది. అంటే ఇది 7 ఎక్కంలో డివైడ్ కాదు అంటే 7 తోటి సాటిస్ఫై కాలేదు. ఇప్పుడు దీన్ని ఎంత 330 కదా. 330ని 11తో చూడండి. 11తో డివైడ్ అవుతుందా 11 ముళ్ళ 33 ఓకేనా. అంటే 30 సార్లు పోయింది. అంటే ఇది 11తో డివైడ్ అవుతుంది. ఓకేనా రైట్. ఇప్పుడు చూడండి అంటే ఇదంటే ఇది కాదు ఈ సంఖ్య అనమాట. దీని నుంచి వచ్చింది కదా ఈ 330 అనేది అది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ 330ని 13తో డివైడ్ చేయండి. 13 2లో 26 అంటే దాంట్లో 4 మిగిలింది, ఇక్కడ 3 ఉన్నది. 4 3 7 270 వచ్చి 27 వచ్చింది. ఇప్పుడు 27లో 13 ఎక్కం 13 అంటే శేషం ఎంత మిగిలింది 1 మిగిలింది కాబట్టి ఈ సంఖ్య 13 తోటి డివైడ్ కాదు.
అంటే ఏదైనా ఒక సంఖ్య ఇచ్చి 7 తోటి 13 తోటి లేదా 11 తోటి డివైడ్ అవుతుందా నిశేషంగా అంటే ఇట్లా ఆ ఇచ్చిన సంఖ్యను 3 నెంబర్లు గల అంకెలుగా డివైడ్ చేసుకొని దాన్ని మైనస్ చేసి చేయండి. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం దీంట్లో. ఇప్పుడు ఈ సంఖ్య చూడండి 54379126 ఇది 7తో నిశేషంగా భాగించబడుతుందా లేదా, లేదంటే 11తో నిశేషంగా భాగించబడుతుందా లేదా, లేదంటే 13తో నిశేషంగా భాగించబడుతుందా లేదా, ఈ మూడితోటి నిశేషంగా భాగించబడుతుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఏం చెప్పినాం మనం ఫస్ట్ లెఫ్ట్ నుంచి 3 భాగాలుగా నెంబర్ని డివైడ్ చేయమని చెప్పినాం. ఇగో 1 2 3 3 డిజిట్స్ వచ్చినాయి. 1 2 3 ఇక్కడ కూడా 3 డిజిట్స్ వచ్చినాయి. ఇక్కడ 2 మిగిలినాయి అంటే దీన్ని కూడా 3 డిజిట్స్ ఉన్న నెంబర్గా మార్చుకోవాలంటే ఇక్కడ 0 పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఏమైంది, దీనికి 3 నెంబర్స్ ఉన్నాయి, దీనికి 3 నెంబర్స్ ఉన్నాయి, దీనికి కూడా 3 నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి రెండింటిని యాడ్ చేయండి. ఓకేనా, ఇవి రెండింటిని యాడ్ చేయండి. అంటే 126 ప్లస్ ఇక్కడ ఏముంది 54 ఉంది. రెండింటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది మనకు, ఓకే 180 వస్తుంది. 180 వచ్చింది కదా. ఇప్పుడు ఈ 180ని ఈ 379లోకి వెళ్ళి తీసేయండి. 379లోకి వెళ్ళి 180ని తీసేయాలి. తీసేస్తే ఏమొచ్చింది చూడండి, ఇక్కడ 9లోకి వెళ్ళి 0 తీస్తే 9, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఇది పోదు కాబట్టి దీన్ని 17 అనుకుంటే 17లోకి వెళ్ళి 8 తీసేస్తే ఇక్కడ కూడా 9 వస్తుంది. ఓకేనా, ఇక్కడ కూడా 9 వస్తుంది. ఇక్కడ 18 పోయింది కాబట్టి ఇక్కడ 2 మిగులుతుంది. ఇది 199. ఓకేనా, 199 వచ్చింది. ఇప్పుడు ఈ 199 అనేది 7లో పోతుందో చెక్ చేసుకోండి. చూడండి 199. ఇప్పుడు 2 14 అంటే 5 మిగులుతుంది. ఇక్కడ 9 కాబట్టి 59. 756 కాబట్టి 3 శేషం వచ్చింది. అంటే ఈ సంఖ్య 7తో డివైడ్ కాదు. ఏది ఈ సంఖ్య అనేది 7తో డివైడ్ కాదు. ఇప్పుడు 11తో చూడండి. 11తో చూస్తే 11 ఎక్కం 11 అంటే ఇక్కడ 8 మిగిలింది. ఇక్కడ 9 పైకి తీసుకెళ్తే 99 అయింది. 89 అయింది. 89 అయింది కాబట్టి 11 ఎందులో ఎంత 88. కాబట్టి ఇక్కడ ఎంత శేషము 1 మిగిలింది. అంటే ఈ సంఖ్య అనేది 11 తోటి కూడా డివైడ్ కాదు. ఇప్పుడు 199ని 13తో చెక్ చేయండి. అంటే చూడండి ఇక్కడ ఎన్ని నెంబర్లు 1 2 3 4 5 6 7 8. ఈ 8 అంకెల సంఖ్యను మనం 3 అంకెల సంఖ్యలుగా మార్చుకోవడం వల్ల మనకు 13 ఎక్కంతో ఈజీగా ఎట్లా చెక్ చేయడమో తెలుస్తుంది. లేదంటే దీన్ని డైరెక్ట్ చేస్తే చాలా పెద్ద ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు 13 ఎక్కం 13 అంటే ఇక్కడ 6 మిగిలింది. ఈ 9కి ఇక్కడ 9 తీసుకున్నాం. 13 4 52, 13 5 65 అంటే ఇక్కడ 4 శేషం వచ్చింది. అంటే ఈ సంఖ్యకు శేషం 4 వచ్చింది. 13తో డివైడ్ చేస్తే 11తో చేస్తే 1 వచ్చింది. 7తో చేస్తే 3 వచ్చింది. ఎక్కడ కూడా మనకు శేషం అనేది రిమైండర్ అనేది 0 లేదు. కాబట్టి ఈ 54379126 అనే నెంబరు 7తో కానీ 11తో కానీ 13తో కానీ నిశ్శేషంగా భాగించబడదు. ఓకేనా, కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇచ్చిన సంఖ్యను ఏం చేయాలి, 3 నెంబర్లు ఉన్నటువంటి సంఖ్యలుగా మార్చుకోవాలి. ఒకటి లేదు అనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక 0 పెట్టుకోవాలి. ఓకేనా, క్లియర్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇది కూడా 9 ఎంతైతే ఇంపార్టెంటో 11 కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా, వీటిని బేస్ చేసుకుని చాలా లెక్కల్ని మనం చేయకుండానే క్రాక్ చేయొచ్చు. చూడండి 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటో చూద్దాం. 11 యొక్క డివిజిబిలిటీ రూల్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్ తీసుకోండి 1 2 3 4 5 6 ఈ నెంబర్ ఉంది. ఈ నెంబరు 11 తోటి నిశ్శేషంగా భాగించబడదా అని చెక్ చేయాలంటే దీన్ని ట్రెడిషనల్ మెథడ్లో చేస్తే చాలా పెద్ద నెంబర్ కాబట్టి చాలా ఎక్కువ లెంత్ తీసుకుంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ 1 2 3 4 5 6 అనే నెంబర్ని ఇప్పుడు ఆల్టర్నేట్ నెంబర్లు ఇక్కడ 1 3 5 ఓకేనా, ఇక్కడ 2 4 ఈ 6 వీటిని యాడ్ చేస్తాం. పైన యాడ్ చేస్తాం, కింద యాడ్ చేస్తాం. ఎంత 1 + 3 4 4 + 5 ఎంత 9 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు 2 + 4 6 6 + 6 12 వచ్చింది. మైనస్ చేయాలి ఇప్పుడు. ఓకేనా, ఆల్టర్నేట్ నెంబర్ ఈ పైన యాడ్ చేసి వచ్చిన ఇట్లా మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఏం మిగిలింది, రిమైండర్ 3 మిగిలింది కాబట్టి మనకి ఈ నెంబర్ అనేది 11తో డివైడ్ కాదు. అంటే మనకి ఏం రావాలి, ఇట్లా చేసినప్పుడు ఇట్లా ఆల్టర్నేట్ నెంబర్ని యాడ్ చేసి మళ్ళీ మైనస్ చేస్తే అంటే ఏం రావాలంటే ఇక్కడ యాడ్ చేసి మైనస్ చేసినప్పుడు అయితే 0 రావాలి. ఓకేనా, అయితే 0 రావాలి. లేదంటే 11 యొక్క మల్టిపుల్స్ రావాలి. 11 యొక్క మల్టిపుల్స్ అన్న రావాలి. ఏంటి 11 యొక్క మల్టిపుల్స్ అంటే, ఇప్పుడు 11 యొక్క మల్టిపుల్స్ అంటే ఏంటి, 11 యొక్క మల్టిపుల్ అవుతుంది. అట్లనే గుణిజాలు అంటే 22 కానీ 33 కానీ ఓకే 44 కానీ ఇట్లా 99 కానీ ఇట్లా వచ్చినాయి అనుకో, ఇట్లా ఆల్టర్నేట్ నెంబర్లు యాడ్ చేసి ఓకేనా వాటిని వచ్చినట్లని తీసేస్తే ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఈ 11 కానీ 22 కానీ 33 కానీ 44 కానీ 54 ఇట్లా 99 వరకు రావాలి. లేదంటే 0 రావాలి రిమైండర్. వస్తే ఆ సంఖ్య అనేది 11 తోటి
డివిజబుల్ అవుతుంది. ఇది కొంచెం పాతది, ఇంకా కొంచెం దీన్ని అడ్వాన్స్డ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు 23 అనే ఒక నెంబర్ ఉంది. దీన్ని 11తో డివైడ్ చేసినాం. 11తో డివైడ్ చేస్తే మనకి ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది చూడండి, 11 2 22. 22 అంటే ఒకటి రిమైండర్ వచ్చింది, అంటే +1. ఓకేనా. ఇప్పుడు దీన్ని చూడండి, దీన్ని 23ని నేనేమనుకుంటున్నా అంటే 11 ముల్లా 33 అంటే 33 అంటే ఈ 33కు 22కు మధ్యలో గ్యాప్ ఎంత, 10 ఎంత అంటే 33 కన్నా ఇది 10 తక్కువ ఉంది, అంటే మైనస్. అంటే దీని రిమైండర్ ఇక్కడ పాజిటివ్ రిమైండర్ వచ్చేసి +1, ఇక్కడ నెగిటివ్ రిమైండర్ వచ్చేసి -1. కానీ దేనికి కూడా రిమైండర్ అనేది మైనస్లలో ఉండదు. కాబట్టి ఈ మైనస్ రిమైండర్ ఎప్పుడైతే వస్తుందో దానికి మనం దేంతో అయితే డివైడ్ చేసినామో దాన్ని యాడ్ చేయండి. దేంతో డివైడ్ చేసినా మనం 11తో యాడ్ చేసినాం, +11. అంటే ఇప్పుడు 11లోంచి 10 తీసేస్తే 1. ఓకేనా, వచ్చింది కదా, సేమ్ రిమైండర్ 1 వచ్చింది. ఇప్పుడు సేమ్ ఇట్లనే ఇంకొక నెంబర్ తీసుకుందాం. ఇప్పుడు 65 అనే నెంబర్ ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తా, ఇక్కడ 11తో డివైడ్ చేస్తా. 11తో డివైడ్ చేస్తే ఇప్పుడు 11 5ల 55. ఓకేనా, రిమైండర్ ఎంత, 10 అంటే ఇది పాజిటివ్, పాజిటివ్ +10 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా చేస్తా చూడండి. ఇప్పుడు ఇది 65, 11 6ల 66 అంటే ఇక్కడ -1 వచ్చింది. -1 వచ్చింది కాబట్టి ఇది మైనస్ రిమైండర్లో ఉండదు కాబట్టి -1. మనం దేంతో డివైడ్ చేస్తామో దాన్ని యాడ్ చేయాలని చెప్పి దేంతో డివైడ్ చేసినాం, 11తో యాడ్ చేసినాం కాబట్టి +11. -1 +11 ఏమవుతుంది, 10 అవుతుంది. రిమైండర్ ఏమొచ్చింది, 10 వచ్చింది. అంటే రిమైండర్ మనకు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఏది వచ్చినా కూడా ఇట్లా చేసుకోవడం అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, ఇది కాన్సెప్ట్. దీన్ని బట్టి ఈ లెక్కను ఎట్లా క్రాక్ చేస్తామో చూడండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే 1 2 3 4 5 6 దీన్ని రెండు నెంబర్లో విడగొట్టండి. 2 నెంబర్లు అంటే చూడండి, ఇది అవునా, సరిపోయినాయి. ఇప్పుడు దీన్ని వేరుగా 11తో ఇవ్వండి. ఇక్కడ 11తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, 11 ఎక్కం 11. ఇక్కడ ఏం మిగులుతుంది, రిమైండరు 1 మిగిలింది, 12 ఉంది కాబట్టి. ఓకేనా, ఇక్కడ 11 ముల్లా 33, 11 ముల్లా 33 అవునా, 33 కాబట్టి దీంట్లో ఎంత రిమైండరు 1 మిగిలింది. దీంట్లో కూడా ఇప్పుడు దీంట్లో ఎంత మిగులుతుంది, 11 కాబట్టి ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది. 11 రిమైండర్ ఎంత వచ్చింది మనకు. ఇప్పుడు ఈ మూడింటిని చూడండి, మూడింటిని చూస్తే ఓవరాల్ రిమైండర్ ఎంత వచ్చింది, 1 + 1 + 0 అంటే 2 రిమైండర్ వచ్చింది. ఎప్పుడు ఈ మొత్తం నెంబర్ని మనం 11తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. మనకి ఏం రావాలన్నాం, 0 అన్న రావాలి, లేదంటే 11 యొక్క మల్టిపుల్స్ అన్న రావాలి. అంటే ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఇది 0 కాదు, 11 యొక్క మల్టిపుల్ కాదు కాబట్టి ఈ సంఖ్య అనేది 11తో డివైడ్ కాదు. ఓకేనా, ఈ సంఖ్య అనేది 11తో డివైడ్ కాదు. క్లియర్. ఇంకొక ఎగ్జాంపుల్, ఏ నెంబర్ అయినా తీసుకోండి, 8 7 5 6 9 2 1 4 3. ఇప్పుడు ఇది 11తో డివైడ్ అవుతుందా కాదా చూద్దాం. 11తో డివైడ్ అవుతుందా కాదా చూద్దాం. ఏం చెప్పినా మనం 2 నెంబర్లు డివైడ్ చేయండి. చేసినామా, ఇక్కడ 2 లేవు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోండి. 0 పెట్టుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 11 ఎక్కం 11. 11 ఎక్కం 11 అంటే ఇక్కడ 11 లేదు, 8 ఉంది కాబట్టి 11కి ఎంత తక్కువ ఉంది, 3 తక్కువ ఉంది. 3 తక్కువ ఉంది కాబట్టి -3. ఓకేనా, ఇప్పుడు 11 6ల 66, 11 7ల 77. 77 కన్నా 2 తక్కువ ఉంది అంటే -2. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి, 11 6ల 66. 66 అంటే ఇక్కడ 69 ఉంది, అంటే ఇక్కడ 3 ఎక్కువ ఉంది కాబట్టి +3. ఇప్పుడు 11 2ల 22. 22 అంటే ఇక్కడ 21 ఉంది, 21 ఉంది కాబట్టి ఇక్కడ 1 తక్కువ ఉంది కాబట్టి -1. ఓకేనా, ఇప్పుడు 11 4ల 44. 44 అంటే ఇక్కడ 43 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 తక్కువ ఉంది కాబట్టి -1. ఇప్పుడు మైనస్లన్నీ యాడ్ చేయండి, ప్లస్లన్నీ యాడ్ చేయండి. ఇప్పుడు -3 -2 -5 -6 -7 +3 ఏమొచ్చింది, రిమైండరు -4 వచ్చింది. రిమైండర్ మైనస్లలో ఉంటుందా, ఉండదు కాబట్టి మనం దేంతో డివైడ్ చేసినామో దాన్ని దీనికి కలపాలి. దేంతో డివైడ్ చేసినాం, 11తో డివైడ్ చేసినాం కాబట్టి +11 అంటే ఎంత వచ్చింది మనకు, 7 రిమైండర్ వచ్చింది. 7 రిమైండర్ వచ్చింది కాబట్టి ఇది 11తో డివైడ్ అవుతుందా అంటే కాదు అన్నట్టు. ఎందుకు కాదు అంటే మనకు క్లియర్గా తెలుసు, ఇట్లా చేసినప్పుడు మనకు 0 రావాలి లేదా 11 యొక్క మల్టిపుల్స్ అన్న రావాల్సి ఉంటుంది. ఓకేనా, ఇట్లా రైట్. 11 ఇంకొక ఎగ్జాంపుల్, ఎనీ నెంబర్ మీది ఇష్టం ఉన్న తీసుకోరు ర్యాండమ్గా. ఇప్పుడు ఇది 11తో డివైడ్ అవుతుందా కదా చూద్దాం. 2 ఓకే రైట్. ఇక్కడ 2 నెంబర్స్ 23, ఇక్కడ 01, ఇక్కడ 79, ఇక్కడ 56. 11 5ల 55, ఇక్కడ 56 ఉంది కాబట్టి +1.
11 ఏళ్ళ 77, 79 ఉంది కాబట్టి +2. ఇక్కడ 0 1 ఉంది అంటే 11 ఎక్కం 11 అంటే 11 కావడానికి ఈ 1కి ఇంకెంత కలపాలి 10 కలపాలి అంటే 10 తక్కువ ఉంది కాబట్టి దీన్ని 10 మైనస్ తక్కువ ఉంది అంటే 10 తక్కువ ఉంది. 11 22, 22 అంటే 1 ఎక్కువ ఉంది, ఇక్కడ 1 ఎక్కువ ఉంది అవునా. ఇప్పుడు ప్లేస్లన్నీ యాడ్ చేయండి. 1 2 ఎంత 3 3 + 1 4 +4 ఇక్కడ ఎంత ఉంది -10 ఎంత ఆన్సర్ ఎంత అంటే 6 వస్తుంది. 6 కదా రైట్. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి సంఖ్య మనకు 11తో డివైడ్ అవుతుందా అంటే ఇది 11తో డివైడ్ కాదు. ఓకేనా రైట్. ఇప్పుడు 12 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 12 అనేది మనకు డబుల్ డిజిట్ నెంబర్ కాబట్టి దీన్ని సింగిల్ డిజిట్లో రాసుకున్నట్టయితే దీన్ని కో ప్రైమ్స్గా రాసుకుంటే 3 4 12 3 4 12 కాబట్టి అంటే ఇచ్చినటువంటి సంఖ్య 3 ఎక్కంలో పోవాలి 4 ఎక్కంలో కూడా పోవాలి. సపోజ్ ఇప్పుడు 5 6 7 8 9 1 ఇది 3 టేబుల్లో డివైడ్ కావాలి 4 టేబుల్లో డివైడ్ కావాలి. 3 టేబుల్లో డివైడ్ కావాలంటే కండిషన్ ఏంది 2 సార్లు చెక్ చేద్దాం. ఇప్పుడు 5 6 7 8 9 1 ఇక్కడ 3తో డివైడ్ చేద్దాం ఇక్కడ 4తో డివైడ్ చేద్దాం ఎందుకంటే 12 అనేది 3 × 4 తోటి ఫామ్ అవుతుంది. ఇక్కడ 1 × 2తో కూడా ఫామ్ అవుతుంది 2 × 6తో కూడా ఫామ్ అవుతుంది 3 × 4తో కూడా ఫామ్ అవుతుంది. కానీ మనం కో ప్రైమ్స్నే తీసుకోవాలి కాబట్టి ఇవి రెండు మాత్రమే కో ప్రైమ్స్ కాబట్టి మనం 3 × 4 తీసుకున్నాం. ఇప్పుడు 3తో డివైడ్ కావాలంటే మనం ఏం చేసినాం 3 6 9 ఎక్కడున్నా కూడా స్ట్రైక్ చేయమని చెప్పినాం. ఇక్కడ 6 ఉంది ఇక్కడ 9 ఉంది ఓకేనా రైట్. ఇక్కడ 8 + 1 అంటే ఇది కూడా 9 క్యాన్సల్. ఇక్కడ 5 + 7 5 + 7 ఎంత మనకి 12 అంటే 3 4 12 పోయింది కాబట్టి ఇది ఈ సంఖ్య అనేది 3తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 4తో డివైడ్ కావాలి. 4తో డివైడ్ కావాలి ఏం చేసినాం మనం చివరి 2 సంఖ్యలను తీసుకోమని చెప్పినాం. చివరి 2 సంఖ్యలు ఎంత 91. ఈ 91 అనేది 4 ఎక్కంలో పోద్దా అంటే ఇది పోదు కాబట్టి ఇది 3 ఎక్కంలో పోతుంది కానీ 4 ఎక్కంలో పోవట్లేదు. ఏ ఒక్కటి సాటిస్ఫై కాకుండా కూడా సాటిస్ఫై కానట్టే కాబట్టి ఈ నెంబర్ అనేది 12 టేబుల్లో పోద్దా అంటే పోదు. ఓకేనా క్లియర్. 12ది ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 6 వేసుకున్నాం ఓకే రైట్. ఇప్పుడు 12 అంటే నేను చెప్పిన కదా ఒకటి 3 తోటి ఒకటి 4 తోటి చెక్ చేయాలి. ఇప్పుడు దీన్ని నేను 3తో చెక్ చేస్తాను. ఇక్కడ సేమ్ నెంబర్ని మళ్ళీ 4తో కూడా చెక్ చేస్తాను. 9 6 4 3 2 5 7 6 రైట్. ఇది 4తో. ఇప్పుడు 3తో అంటే నేను చెప్పిన కదా 3 6 9 ఇవి ఎక్కడున్నా కూడా స్ట్రైక్ చేయండి. ఇక్కడ ఏముంది 9 ఉంది ఇక్కడ 6 ఉంది ఇక్కడ 3 ఉంది ఇక్కడ 6 ఉంది రైట్. ఇప్పుడు మిగిలిన ఏమున్నది ఇక్కడ 4 ఉన్నది ఇక్కడ 2 ఉన్నది 4 + 2 6 కాబట్టి 2 స్ట్రైక్ అయిపోయినాయి. ఇక్కడ 5 ఉన్నది 7 ఉన్నది 5 7 అంటే 12 అంటే 3 టేబుల్లో పోతుంది కాబట్టి ఇది 3 ఎక్కంలో పోయింది రైట్. ఒకటి సాటిస్ఫై అయిపోయింది. రెండోది చూద్దాం. ఈ 2 నెంబర్లు తీసుకోమని చెప్పినాం. 76 అంటే ఎంత అవుతుంది 4 ఎక్కం 4 32 4 32 కాబట్టి పోదు ఓకేనా. 18 4 72 కాబట్టి ఇక్కడ ఎంత మిగులుతుంది రిమైండర్ 4 మిగిలింది రిమైండర్ 4 మిగిలింది 0 రాలేదు కాబట్టి ఇది 4తో సాటిస్ఫై కావట్లేదు ఓన్లీ 3తోటే సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనకు 12తో సాటిస్ఫై కావాలంటే 3తో సాటిస్ఫై కావాలి 4తో సాటిస్ఫై కావాలి కానీ ఇచ్చినటువంటి నెంబరు 3తో సాటిస్ఫై అయింది 4తో సాటిస్ఫై కాలేదు కాబట్టి ఇది 12 టేబుల్లో పోదు ఓకేనా. ఇప్పుడు కొన్ని చూడండి ఫార్మేషన్స్. ఒకటి ఏబి ఇది ఒకటి ఏబి ఇది ఒకటి ఏబిసి ఇది ఒకటి. ఇప్పుడు ఇది ఒక సంఖ్య ఉంది ఇక్కడ 101 10101 1001 ఓకేనా. ఈ మూడిటి యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది మనం చెక్ చేయాలి. 101 ఒకటి 10101 ఒకటి 10001 ఒకటి వీటి యొక్క డివిజిబిలిటీ రూల్స్ అనేది చూద్దాం. ఇప్పుడు ఏదైనా సంఖ్య తీసుకుంటే సపోజ్ ఇట్లా 2 పేర్స్ అంటే ఏబి ఈ ఫామ్లో ఉందనుకో ఇది 101తో డివైడ్ అవుతుంది 101తో డివైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏబి ప్లేస్లో నేను ఏం చేసిన అంటే ఓకేనా ఇప్పుడు 23 ఉందనుకో ఇది 101 తోటి డివైడ్ అవుతుంది ఓకేనా. రిమైండర్ ఇది 0 ఇస్తుంది కంపల్సరీ. ఇప్పుడు దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి ఏబి అనేది 4 ఉంది కదా ఇక్కడ 1 పెట్టుకోండి ఇక్కడ 0 పెట్టుకోండి ఇక్కడ 1 పెట్టుకోండి ఈ లాస్ట్ దాన్ని వదిలేయండి అర్థమైందా. ఇట్లా ఇప్పుడు సపోజ్ ఇది ఉంది 23 దాన్ని వదిలేయండి 1 దీని కింద 0 ఇది కింద 1 అంటే ఈ నెంబర్ అనేది 23 అనేది 101తో డివైడ్ అవుతుంది. ఇంకొక నెంబర్ చూడండి 65
65 జోడీస్ అనమాట. ఓకే, ఇక్కడ కూడా ఇది లాస్ట్ దాన్ని వదిలేయండి, వదిలేసి ఇక్కడ 1 పెట్టుకోండి, 0 పెట్టుకోండి, ఆల్టర్నేట్ అనమాట 1 0. అంటే ఇది కూడా 101 తోటి డివైడ్ అవుతుంది. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏబి 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 ఉంది. ఇక్కడ 2 పేర్సే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏమైంది 3 పేర్స్ అయింది. అంటే 3 జతలు ఉన్నాయి, 1 2 3 ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? సేమ్ ఇప్పుడు ఇది వస్తుంది అనమాట. ఇది వస్తుంది అంటే చూడండి, నేనేం చెప్పిన క్లియర్గా ఈ లాస్ట్ వదిలేయండి, లాస్ట్ వదిలేసి 1 0 ఆల్టర్నేటివ్ 1 0 1. అంటే ఇక్కడ 3 పేర్స్కి ఉన్నట్టయితే ఇది ఏం చేయనట్టు ఈ 1 0 1 0 1 తోటి డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీని ప్లేస్లో ఇప్పుడు 25 25 25 ఇది దేంతో డివైడ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఇది 1 0 1 0 1తో డివైడ్ అవుతుంది. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు చూడండి, ఈ 5 నెంబర్లు ఉన్నాయి, 6 నెంబర్లు ఉన్నాయి. కాబట్టి ఈ లాస్ట్ నెంబర్ని వదిలేయమని చెప్పిన. లాస్ట్ నెంబర్ని వదిలేస్తే ఇక్కడ చూడు 25 25 2 ఇది మిగిలింది కదా. లాస్ట్ నెంబర్ వదిలేస్తే ఇక్కడ 1 పెట్టుకోండి, ఇక్కడ 0 పెట్టుకోండి, ఇక్కడ 1 పెట్టుకోండి, ఇక్కడ 0 పెట్టుకోండి, ఇక్కడ 1 పెట్టుకోండి. ఏమొచ్చింది మనకి? 1 0 1 0 1 తోటి డివైడ్ అయింది. ఓకేనా, 1 0 1 0 1 తోటి డివైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది 3 పేర్స్ ఉన్నది. ఓకేనా, 3 పేర్స్ ఉన్నది. ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ 750 750 ఉంది. 750 750 ఉందనుకో. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి దీన్ని అంటే దీన్ని మామూలుగా దీంతో డివైడ్ అవుతుంది అన్నట్టు, దీంతో డివైడ్ అవుతుంది. ఇప్పుడు 3 పేర్లు ఇట్లా డబుల్ వచ్చిందనుకో, సేమ్ నెంబర్స్ 3 అంకెలు ఉన్నటువంటి జతలు 3 ఇట్లా వచ్చినాయి అనుకో, ఖచ్చితంగా ఇది 1 0 0 1 తోటి డివైడ్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇది ఎట్లా ఫామ్ అయిందంటే చూడండి, ఇది 1 0 0 1 అవునా. ఇది వెయిట్ ప్రొడక్ట్స్ అంటే చూడు 7 11 13 అంటే 7 11 13 7 × 11 × 13 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 1 0 0 1 వస్తుంది. అంటే ఇచ్చినటువంటి సంఖ్య 7తో 11తో 13తో డివైడ్ అయినట్లయితే ఆ సంఖ్య 1001 తోటి కూడా డివైడ్ అవుతుంది. ఒకవేళ ఇచ్చినటువంటి సంఖ్య 1001 తోటి డివైడ్ అయితే అది 13 తోటి 11 తోటి 7 తోటి కూడా డివైడ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఒక ఎగ్జామ్లో మీకు ఇట్లా 3 డిజిట్స్ ఉన్నటువంటి పేర్స్ ఇచ్చిననుకో, 750 అనేది 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి పేర్స్ ఇచ్చినప్పుడు అది 1001 తోటి కానీ 7తో కానీ 11తో కానీ 13తో కానీ డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిండు దీన్ని. ఇప్పుడు ఇది 2, దీన్ని ఇంకొకసారి రాసుకుందాం. ఇప్పుడు ఏబి 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 ఇట్లున్నది. ఇప్పుడు ఇది దేంతో డివైడ్ అవుతుంది అంటే ఇక్కడ 2 డిజిట్సే ఉన్నాయి. అంటే ఇది ఒక గ్రూప్ ఏబి ఏబి, ఇక్కడ 2 నెంబర్లే ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి అన్నట్టు. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? ఏబీసీ ఏబీసీలో ఉంది, ఇది ఏబిఏబిలో ఉంది. కాబట్టి నేను చెప్పిన ఈ 2 ఉన్నప్పుడు మాత్రమే లాస్ట్ దాన్ని వదిలేసినామా. వదిలేసిన తర్వాత 1 0 1 0 అనేది ఆల్టర్నేట్ 1 0 ఇక్కడ 1 ఇక్కడ 0 ఇక్కడ 1 ఇక్కడ 0 ఇక్కడ 1. అంటే ఈ నెంబర్ అనేది దేంతో డివైడ్ అయింది? మనకు 1 0 1 0 1 0 1 తోటి డివైడ్ అయింది అన్నట్టు. ఓకేనా, రైట్.